హలో అండి, వెల్కమ్ టు బాలాజీ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం గురించి మనకు తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. హలసూరు శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీ హలసూరు ప్రాంతంలో ఉంది. ఇది చోళుల కాలం నాటి పురాతన దేవాలయంలో ఇది ఒక గుడి. ఇక్కడ హిందూ దేవుడు శివుడికి అంకితం చేయబడింది. అలాగే శ్రీ సోమేశ్వర ఆలయంను కర్ణాటకలోని కళ్యాణి చాళుక్యులు నిర్మించారని, అలాగే ఆ కాలంలో కొంతమంది మొదలియాన్లు స్థిరపడినట్లు తమిళ శాసనాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ప్రధానంగా మనం ఈ ఆలయంలోకి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ కూడా చూడవచ్చు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఎడమవైపున శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధి, అలాగే దాని పక్కనే మరొక ఆలయం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి సన్నిధి ఉంది. అలాగే ఆలయంలోకి ప్రవేశించినప్పుడు కుడివైపున శ్రీ వినాయక స్వామి గుడి కూడా చూడవచ్చు. అలాగే స్వామివారి దర్శన అనంతరం మనం బయటకు వచ్చాక శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధి మరియు శ్రీ కామాక్షమ్మ దేవి సన్నిధి కూడా మనం దర్శించవచ్చు. ఈ ఆలయంకి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. అది ఏమిటంటే, ఆలయం దాని గంభీరమైన గోపురాలతో కనిపిస్తుంది. క్రీస్తు శకం 1570లో కెంపేగౌడ చేత ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం వెనుక ఒక ప్రత్యేక కథ ఉందని చరిత్ర చెబుతుంది. కెంపేగౌడ వేటతో అలసిపోయినప్పుడు ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం సేద తీర్చుకుంటూ ప్రస్తుతం ఉన్న ఆలయంలో నిద్రిస్తున్నాడు. అప్పుడు అతనికి కలలో శ్రీ సోమేశ్వర స్వామి ప్రత్యక్షమై కనిపించాడు. అక్కడ దాచిన నిధి, ఉనికి మరియు దానితో ఈ ఆలయాన్ని నిర్మించమని అతనికి చెప్పారని చరిత్ర చెబుతుంది. హలసూరులోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో బహిరంగ మంటప స్తంభాలతో అలంకరించబడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ మంటప స్తంభాలలో నందీశ్వరుడు బంగారు పూత రంగులో అలంకరించబడి ఉంటాడు. ఇక్కడ మనం కోరుకున్న కోరికలను ఆ నందీశ్వరుడు చెవిలో చెబితే మన కోరికలు నెరవేరుతాయని అక్కడి వారి ప్రజల నమ్మకం. ఈ నందీశునికి 20 మీటర్ల ఎదురుగా ఒక శివలింగం ఉంటుంది. ఈ నందీశ్వరుడి దర్శనం అనంతరం మనం గుడి లోపల ఉన్న శివయ్యను దర్శించుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలో మనం గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే, గిరిజా కళ్యాణ వర్ణన అనగా శివునితో పార్వతి వివాహం, మరొకటి రాక్షసుని సంహరించడం. ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక శాసనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హల్సూరు సోమేశ్వర ఆలయం, ఇది తమిళ శాసనం. తమిళ శాసనం సోమేశ్వర ఆలయం హల్సూరు. విజయనగర సామ్రాజ్యం ప్రధానంగా మార్పులు చేర్పులు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రామనాథ దీక్షితులు, శ్రీ సుందర దీక్షితులు,